CPO 2016 mains question. A and B are a distance of 1.7 kilometers apart. They start towards each other at 8 MPS and 9 MPS. After how much time will they meet each other? క్వశ్చన్ అయినా తెలిసిన వాళ్ళు ఏ మరియు బిలో 1.7 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఒకరి వైపు ఒకరు వరుసగా 8 MPS మరియు 9 MPS వేగాలతో బయలుదేరారు. అయినా ఎంత సమయం తర్వాత వారు కలుసుకుంటారు? 80 seconds, 90 seconds, 60, 100. మనం చేసేది ఏంటిది? ఏంటి రిలేటివ్ స్పీడా కాదా? ఏ డైరెక్షన్ ఉన్నారు ఇద్దరు? ఫస్ట్ ఏంటిది? డైరెక్షన్. డిస్టెన్స్ చూద్దాం. డిస్టెన్స్ ఇచ్చిండా? 1.7 కిలోమీటర్స్ అంటే ఎన్ని మీటర్స్? 700 మీటర్స్. ఎన్ని మీటర్స్? డైరెక్షన్ ఎలా ఉన్నారు? ఆపోజిట్. ఆపోజిట్లో స్పీడ్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. అవునా కదా? ఏ కాన్సెప్ట్ కావాలి? డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఏంటిది? ఎందుకో డిటిఎస్. అవునా? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 1700. ఇప్పుడు స్పీడ్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే 8 + 9 ఎంత? 17. 17 ప్లస్ ఇది ఎలా ఉంది? ఎంపీఎస్లో ఉంది కదా. ఇది ఎలా ఉంది? మీటర్లోనే ఉంది కదా. 17 how many times? 100 times. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 100 seconds. సో వాట్స్ యువర్ ఆన్సర్? 100 seconds. అంటే వాళ్ళు ఎన్ని సెకండ్స్ తర్వాత కలుసుకుంటారు? 100 seconds తర్వాత కలుసుకుంటారు. రిలేటివ్ స్పీడ్ క్వశ్చన్ ఏది వచ్చినా కూడా ఏం వాడండి? డిస్టెన్సే వాడండి. ఏం వాడండి? డిస్టెన్సే వాడండి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఏపీ మెయిన్స్ 2016 క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ బెంగళూరు టు హైదరాబాద్ ఈజ్ 720 kilometers. A train starts at 3 PM from Bangalore and move towards Hyderabad with 100 kmph. Another train starts from Hyderabad at 2:30 PM with 120 kmph towards Bangalore. At what time both trains are meet each other? హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య దూరం 720 కిలోమీటర్లు. బెంగళూరు నుండి మధ్యాహ్నం 3 గంటలకు 100 kmph వేగంతో హైదరాబాద్ వైపు ట్రైన్ బయలుదేరాను. ఇంకో ట్రైన్ హైదరాబాద్ నుండి 2:30 PMకి బెంగళూరు వైపు 120 kmpsతో బయలుదేరాను. అవి ఏ సమయానికి కలుసుకుంటాయి? ఆప్షన్స్ 5:30 PM, 7:30 PM, 8:30 PM, 6 PM. ఏ డైరెక్షన్ ఉన్నాయి? ఫస్ట్ ఏం చూడాలి? ఫస్ట్ కామన్ డిస్టెన్స్ ఎంత? 720. మరి సెకండ్ టైం. ఏ టైము? స్టార్టింగ్ టైం. రెండు స్టార్టింగ్ టైమ్స్ ఏమున్నాయా? బెంగళూరులో ఏ టైం బయలుదేరింది? హైదరాబాద్లో అంటే హాఫ్ అన్ అవరు. హైదరాబాద్ ట్రైన్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ. అవునా? హైదరాబాద్ ఏ టైంకి? 2:30 PM. ఇక్కడ స్పీడ్ ఎంత? 120 kmph. బెంగళూరులో 3 PM. స్పీడ్ ఎంత? 100 kmph. టైంని వెనక తీసుకుపోవచ్చా? డస్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ బ్యాక్ టైం? నో. బట్ టైంని ముందు తీసుకెళ్ళచ్చా? ఎస్. అంటే ఇక్కడ కరెక్ట్ 3 PMకి 3 PM అంటే 3 PM అంటే ఎంత టైము? హాఫ్ అన్ అవరా కదా? హాఫ్ అన్ అవర్. 12:30 నుంచి 3 PM అంటే హాఫ్ అన్ అవర్ కదా గ్యాప్. హవర్కి ఎంత? 120. హవర్కి 120. హాఫ్ అన్ అవర్కి 60 kilometers. అంటే అది ముహూర్తం పెట్టుకొని ఈ ట్రైన్ బయలుదేరే టైంకి ఇది ఆల్రెడీ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 60 వస్తుంది. మరి ఇంకెన్ని కిలోమీటర్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది? 660 గ్యాప్ ఉంటుంది. ఎంత గ్యాప్ ఉంటుంది? 660 గ్యాప్ ఉంటుంది. ఎందుకు? టోటల్ డిస్టెన్స్ ఎంత? 720 కదా. ఎస్. రెండు ట్రైన్లు ఒకే టైం స్టార్ట్ అయ్యా? ఇది 3 స్టార్ట్ అవుతుంది, 2:30. హాఫ్ అన్ అవర్ ఎర్లీ కదా. హాఫ్ అన్ అవర్ ఎంత కంప్లీట్ ఇస్తుంది? ఇప్పుడు ఇద్దరి మధ్య కామన్ డిస్టెన్స్ 720నా 660నా? 660 అవుతుంది. ఎంత అవుతుంది? 660 అవుతుంది. ఏ డైరెక్షన్ ఉన్నారు? ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 120 + 100 220. అవునా? ఇంటూ టైం కదా. ఎస్ ఆర్ నో? టైం. మనం ఇప్పుడు ఎక్కడ ఈక్వల్ చేసినాం? టైం వాళ్ళ ఇద్దరిని ఎక్కడ ఈక్వల్ చేసినాం? 3 PM దగ్గర ఈక్వల్ చేసినాం. 220 how many times? 3 hours. అంటే టైం ఈజ్ ఈక్వల్ ఎన్ని అవర్స్? 3 hours. అంటే దీనికి ఎన్ని అవర్స్ కలపాలి? 3 hours. 3 hours కలిపితే ఎంత? అంటే ఏ టైం కలుసుకుంటారు? 6 PMకి కలుసుకుంటారు. ఏ టైం కలుసుకుంటారు? 6 PM కలుసుకుంటారు. ఎందుకు 2:30 కలపట్లేదు? రిలేటివ్ స్పీడ్ అంటే ఇద్దరు కూడా
ట్రావెల్ చేయాలి. 2:30కి ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారా? ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు? 3 o'clockకి. ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు? 3 o'clockకి. అవునా? 3 o'clockకి నుంచి బయలుదేరితే ఏ టైంకి మీట్ అవుతారు? 6 PM మీట్ అవుతారు. సెకండ్ క్వశ్చన్, హౌ ఫార్ ఫ్రమ్ బెంగళూరు దే మీట్? తెలిమిన వాళ్ళు బెంగళూరు నుండి ఎంత దూరంలో కలుసుకుంటారు? మళ్ళీ ఒకసారి వినండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ టైం కలుసుకుంటా అంటే వాళ్ళిద్దరిని ఏ టైంకి ఈక్వల్ చేసినాం? 3 PM. 3 PMకి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత? ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్స్ ఏం చేయాలి? సమ్ చేయాలి. ఇంటూ టైం అంటే టీ. 220 హౌ మెనీ టైమ్స్ అమ్మా? 3 times. అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ ఎన్ని అవర్స్? 3 hours. అంటే 3 PM నుంచి 3 hours అంటే ఆన్సర్ ఎంత? 6 PM కదా? ఎస్. ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు? బెంగళూరు నుంచి ఎంత దూరంలో కలుసుకుంటున్నాడు? డిస్టెన్స్ అంటే స్పీడ్ టు టైం. అవునా? డిస్టెన్స్ అంటే ఏంటిది? స్పీడ్ టు టైం. బెంగళూరు నుంచి 120 స్టార్ట్ అవుతుందా? 100 స్టార్ట్ అవుతుందా? 100 స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? 100. ఏ టైంకి ఇక్కడ ఈక్వల్ చేసాం? ఇక్కడ కూడా 3 PM ఉన్నాడా లేదా? టైమ్స్ ఏముందా? ఉంది. 3 PM తర్వాత ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశారు? ఎన్ని అవర్స్? 3 hours. అంటే బెంగళూరు నుంచి ఎన్ని కిలోమీటర్లో? బెంగళూరు నుంచి ఎన్ని కిలోమీటర్లో? 300. ఫ్రమ్ హైదరాబాద్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ఫ్రమ్ హైదరాబాద్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏంటిది? స్పీడ్ ఇంటూ టైం. హైదరాబాద్ నుంచి వచ్చే స్పీడ్ ఎంత? 120. ఎంత? 120. ఇక్కడ ఆల్రెడీ 3 PMకి ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసిండో? హాఫ్ అన్ అవర్. ఎన్ని అవర్స్? హాఫ్ అన్ అవరా కదా? హాఫ్ అన్ అవర్. 3 PM తర్వాత ఎన్ని అవర్స్? 3 hours. మొత్తం ఎంత? 3.5 hours. చూడండి అమ్మా, వీడు ఏ టైం బయలుదేరిండు? 2:30. ఏ టైం రీచ్ అయ్యిండు? మీ చేయరు 6 PM. 2:30 to 6 PM అంటే ఎన్ని అవర్స్? 3.5 hours. ఎన్ని అవర్స్? 3.5 hours. 123 360. 360 + 60 అంటే 420. రెండింటిని యాడ్ చేస్తే 720 రావాలి. వస్తుందా? 300 + 420 యాడ్ చేసి ఎంత? 720 వస్తుందా లేదా? ఎస్. ఎందుకు 3.5 hours? హాఫ్ అన్ అవర్ ఎర్లీ, వీడు హాఫ్ అన్ అవర్ లేట్ కాబట్టి 3. వీడు హాఫ్ అన్ అవర్ ఎర్లీ కాబట్టి 3.5 hours. చెప్పిన కదా లేట్ లాస్ట్ మూమెంట్లో లేట్ అంటే ప్లస్ ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. లాస్ట్ మూమెంట్లో ఎర్లీని ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. ఏపీ ప్రిలిమ్స్ 2016 క్వశ్చన్. ఏ మరియు బి రెండు పట్టణాల మధ్య దూరం 510 kilometers. T1 ట్రైన్ 50 km/h వేగంతో ఏ నుంచి 2:40 PMకి బయలుదేరి బి వైపు వెళ్తుంది. బి నుంచి T2 ట్రైన్ 135 BMకి 60 km/h వేగంతో ఏ వైపు వెళ్తుంది. T2ని కలిసే సమయానికి T1 ప్రయాణించిన దూరం ఎంత? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities are 510 kilometers apart. T1 train starts from A at 2:40 PM towards B with 50 km/h. The same way, T2 train starts from B at 1:35 PM towards A with 60 km/h. How much distance traveled by T1 to meet T2? 180 kilometers, 170 and 200. ఇక్కడ స్టేషన్ ఏ నుంచి కదా, స్టేషన్ నుంచి ఏ నుంచి ఎవరు బయలుదేరారు? T1. ఏ టైంకి? 2:45 PM. ఎంత స్పీడు? 50 km/h. అదేవిధంగా T2 ఇక్కడ నుంచి T2 స్టార్ట్ అయింది కదా, 1:35 PM. ఎంత? 60 km/h. అవునా? 60 km/h. వాట్ టోటల్ డిస్టెన్స్? 510 kilometers. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 135 to 245 అంటే 70 minutes. అవునా? ఎన్ని మినిట్స్? 70 minutes. 70 minutes అంటే 7/6 hour. సార్ నో 70 minutes అంటే ఎంత? 7/6 hour. అవునా? 60లో 7/6 అంటే ఎన్ని కిలోమీటర్స్ అయిపోతుంది? ఎన్ని కిలోమీటర్స్ అయిపోతుంది? 70 అయిపోతుంది. అవునా కదా? ఎంత అయిపోతుంది? 70 అయిపోతుంది. మొత్తం 510 70 అయిపోతుంది. ఎంత అవుతుంది? 440 అవుతుంది. ఎంత అవుతుంది? 440. అవునా? 440. ఏ డైరెక్షను? ఆపోజిట్ కాబట్టి 50 + 60 ఇంటూ T. ఎన్ని టైమ్స్? 4 times అంటే 4 hours. అవునా? T1 నుంచి అడిగాడుగా డిస్టెన్స్. ఎక్కడి నుంచి అడిగిండు? T1 లేటా ఎర్లీనా? లేట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే T1 నుంచి ఎంత స్పీడు? 50. ఎంత స్పీడు? 50. ఎన్ని అవర్స్? 4 hours. ఆన్సర్ ఎంత? 200. హౌ మెనీ కిలోమీటర్స్? 200 kilometers. అంటే T1 అనేది ఎన్ని కిలోమీటర్స్ తర్వాత T2ని మీట్ అయింది? 200 kilometers తర్వాత మీట్ అయింది. ఓకే, మళ్ళీ వినండి అమ్మా. T2 ఏ టైంకి? 1:35 PM.
T1 135 నుంచి 245 ఎన్ని మినిట్స్? 70 మినిట్స్. ఎన్ని మినిట్స్? 70 మినిట్స్. 70 మినిట్స్ అంటే డివైడ్ బై హవర్ అంటే డివైడ్ బై 16 కదా. 0 0 క్యాన్సర్. 6 హౌ మెనీ టైమ్స్? 10 టైమ్స్. 10 7s 70 కిలోమీటర్స్ అయిపోతుంది కదా. అంటే ఈ T1 ట్రైన్ స్టార్ట్ అయ్యేలోపు ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది? 70. ఇప్పుడు వీటి మధ్యలో గ్యాప్ ఎంత? 440. గ్యాప్ ఎంత? 440. వాట్ ఈస్ ద డైరెక్షన్? ఆపోజిట్. ఆపోజిట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 110 హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్. 50 into 4 అంటే 200.